ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మీరు చూస్తున్న ఈ పాప పేరు నాగులూరి ప్రమీల. అమాయకంగా చూస్తున్న ఈ పాప వయసు 8 సంవత్సరాలు. పుట్టుకతోనే మానసిక దివ్యాంగురాలు. అమ్మ నాన్న వెంకటేష్, నందిని ఏకైక కూతురు కావడంతో ఏ లోటు లేకుండా ఉన్న దాంట్లోనే సంతోషంగా చూసుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా పాపకి గత వైసీపీ ప్రభుత్వంలో 5,000 పెన్షన్ వస్తుండగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 10,000 అయ్యింది. ఇదిలా ఉండగా ఇటీవల జరుగుతున్న పెన్షన్ వెరిఫికేషన్ లో ఈ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగింది. వచ్చే పెన్షన్ కొన్ని కారణాలు చెప్పి ఆపేశారు. ఈ నెల పెన్షన్ పాపకి ఇవ్వలేదు. కుటుంబం గడిచేదే చాలా కష్టంగా ఉన్న పాప పెన్షన్ మీదనే పాపకి ప్రతి నెల అవసరమైన వైద్య పరీక్షలు మరియు మెడిసిన్ 10,000 సరిపోతున్నాయి. ఈ పెన్షన్ ఆగడంతో పాప ఆరోగ్య పరిస్థితి మరియు వైద్య పరీక్షలకు డబ్బులు ఎలా చేయాలి అని అమ్మగారు నాన్నగారు కన్నీరు మున్నీరవుతున్నారు. అమ్మాయికి మేము సంపాదించుకున్న సంపాదన వల్ల అమ్మాయికి ఏం పెట్టి మేము పోషించుకోవాలని చాలా ఇబ్బంది పడుతున్నాము. అధికారుల వరకు ఇది పోవాలని మేము ఆశిస్తాం. అమ్మాయికి న్యాయం చేయాలి, పింఛన్ రాకుండా రావాలని మేము కోరుకుంటాం. మీకు అధికారుల గురించి మేము అడుగుతాం. అమ్మాయి ఇష్యూలో కూడా మరి అడుగుతున్నాము. అమ్మాయికి మటుకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము. అమ్మాయికి పింఛన్ ఆగకుండా రావాలని చెప్పి ఈ పూర్తి వికలాంగ అమ్మాయి అసలు మంచం తప్ప అన్నీ మేము సహకరించాలంటే డబ్బా కానించి బాత్రూమ్ కూర్చున్న కానించి తిండి కానించి అమ్మాయి చేతులు కాళ్ళు ఏం పనిచేయవన్నీ మేము ఒకరికిద్దరు నేను మా భార్య భర్తలు ఇద్దరం అమ్మాయికి చేయాలా. మన ఆధారపడ్డది అమ్మాయి. ఆధారపడ్డందుకు ఆ అమ్మాయికి మనుషులు అన్నీ చేసేదానికి అలాంటి అమ్మాయికి మీరు పింఛన్ ఏమన్నా న్యాయమన్నా ఏమన్నా అన్యాయం కదా? మీరు అలాంటి వాళ్ళకి పింఛన్ ఆపేసేది, అలాంటి పిల్లలకి పింఛన్ ఆపేసేది. అసలుకి ఏం చేస్తే అట్టటి వాళ్ళకి పింఛన్ ఆపుతుండ్రు? అసలు గెలిపించినందుక లేకపోతే గెలిపినందుక? ఇట్టటి వాళ్ళకి పింఛన్ ఆపేస్తే నీకు ఏం వస్తాయో? అట్టడి బిడ్డలకి అసలు ముసలి ముత్తుకోళ్ళకి పింఛన్లు ఆపేస్తే ఏమన్నా న్యాయమేనా? ఇంకా వయసు కాళ్ళు లేని కాళ్ళు ఉన్న వాళ్ళకి అట్టటి వాళ్ళకి పింఛన్లు ఆపేసినా పర్లేదు, కానీ మాటలు రాని పిల్లలకి నడవలేని పిల్లలకి పింఛన్లు ఆపేస్తే ఏం కట్టుకొని పోవటానికయ్యా నువ్వు? మేము ఇదే అడుగుతున్నావు. నీకు ఏమన్నా న్యాయం ఉందా? అన్యాయం అయితే నీకు ఈ పని చేస్తున్నావా? ఆ బిడ్డల మీద కనికరం కూడా లేకుండా ఆ బిడ్డలకు పింఛన్ ఆపాలని నీకు ఎట్లా అనిపించింది? ఏ నాకు అనిపించింది ఆ బిడ్డలకు పింఛన్ ఆపాలని? ఆ బిడ్డల కొరకు మేము ఎంత యాతన పడుతున్నాం. ఇట్టోళ్ళకి మా తల్లిదండ్రులకి మా ఉసురు తగలడానికి ఎట్టాడు బిడ్డలకు నీ పింఛన్ ఆపేది? ఏం కట్టుకోపోవటానికి అయ్యా నువ్వు అని చెప్పి మెరపొట్టి మేము అడుగుతున్నాం. ఆ బిడ్డకి పింఛన్ రావటానికి మీరు అధికారుల వరకు చంద్రబాబు అన్న కాడికి పోవాలని ఈ న్యూస్ మేము అడుగుతున్నాము. దీనివల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటే మమ్మల్ని దయతో క్షమించి ఈ బిడ్డల కొరకు ఈ బిడ్డ కొరకు మీరు న్యాయం చేస్తారని నేను అడుగుతూ, మీ వరకు ఏమన్నా ఉంటే ఇంకా అన్ని బాటలకి ఇంకా అమ్మాయికి ఆపరేషన్ జరగటానికి కూడా సహాయం చేయమని నేను అడుగుతూ ఇదే కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.